రావు గారిపాటి గారు ఆయన చాలా గ్రాడ్యువల్గా ఎదిగి ఇవాళ మెగా ప్రొడ్యూసర్ అయ్యారు. సార్ కంగ్రాచులేషన్స్, వీఆర్ ఆల్ లుకింగ్ అప్ టు యువర్ ఫిల్మ్ అండి. అండ్ ఈ ఒక బృందావనం నిర్మాతలు జస్ట్ అమెరికాలో సెటిల్ అయ్యి ₹4 సంపాదించి తెలుగు సినిమా ఇండస్ట్రీ ఏముంది ఇంకా మనం డబ్బులతో కొడితే ఈజీగా పడుంటుంది అన్న భ్రమతో రాలేదు వీళ్ళిద్దరు బాగా చదువుకుని మంచి మంచి ఉద్యోగాలు చేయగలిగిన అవకాశం ఉన్నా కూడా సినిమా మీద ప్యాషన్తో మనోజ్ గారు 10 ఏళ్ల క్రితం చాలా షార్ట్ ఫిల్మ్స్లో ఆయన యాక్టర్గా చేశారు. టు లెర్న్ ద క్రాఫ్ట్, దాని ప్రొడక్షన్ దగ్గర నుంచి అన్నీ వాళ్ళే చూసుకుంటూ అప్పుడు పరిచయం ఆయన నాకు. మిత్రుడు కిషోర్ గారు అట్లాంటాలో నాతో ఒక యాడ్ చేశారు కెమెరామెన్గా. ఆ పరిచయం నుంచి నాతో పాటు సియాటల్ వచ్చి 2.5 సంవత్సరాలు నాతో పాటు సియాటల్లో ఉండి జైనన్ విన్సెంట్ గారు అనే ఒక పెద్ద కెమెరామెన్ దగ్గర అసిస్టెంట్ కెమెరామెన్గా వర్క్ చేశారు టు నో ద క్రాఫ్ట్. వీళ్ళిద్దరూ సినిమా ప్రొడ్యూస్ చేశారు అంటే వాళ్ళు ఎంతో ట్రైనింగ్ అయ్యి ఒక 7-8 సంవత్సరాలు దగ్గరుండి సెట్స్లో నిన్ను కోరి సినిమాకి లైన్ ప్రొడ్యూసర్గా వర్క్ చేశారు. నాని గారు యూఎస్లో జరిగింది. అలా సినిమాని నేర్చుకుని వచ్చారు. సినిమాని నేర్చుకుని వచ్చిన వాళ్ళు 100% డబ్బులు పోగొట్టుకోరు. ఈ కథ వాళ్ళు తీయాలని డెసిషన్ తీసుకున్నప్పుడు నేను భయంతోనూ బాధ్యతతోనూ ఈ సినిమా చూడాలని అడిగాను వాళ్ళని. ఎందుకంటే వాళ్ళిద్దరు కుటుంబాలు కూడా నాకు అంతే ఆప్తులు. సో వాళ్ళకైనా నేను ఆన్సర్ చెప్పాలి. అండ్ మీరు కూడా చెప్పలేదు మా ఆయనకని వాళ్ళ మిస్సెస్ అడిగితే నేను చెప్పాలి కాబట్టి నేను అర్జెంటుగా సినిమా చూడాలన్నాను. అసలు నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను. మేకింగ్ కానీ కాస్టింగ్ కానీ ఎస్పెషల్లీ వాళ్ళే చెప్పారు ఈ సినిమాలో నుంచి బాగా బయటకు వచ్చే టాలెంట్ హీరో హీరోయిన్ పాప తర్వాత వీళ్ళు తెర మీద కనిపించే టాలెంటు తెర వెనకాల కెమెరామెన్ ఫస్ట్, సంగీత దర్శకులు సెకండ్, విపరీతంగా లిరిసిస్టులు అంటే వాళ్ళందరూ ఆల్రెడీ లబ్ధ ప్రతిష్ఠులు. బట్ కొత్తగా వస్తున్న టాలెంట్లో వీళ్ళిద్దరికీ కూడా చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. రైటింగ్ కూడా చాలా బాగుంటుంది. సో ఈ సినిమా డెఫినెట్గా మన అందరినీ అలరిస్తుంది. ఇది ఒక స్లో సాఫ్ట్ ఫ్యామిలీ డ్రామా అనుకోకండి. ఇది ఒక మంచి యూత్ఫుల్ సమ్మర్లో ఒక మంచి బ్రీజీ ఎయిర్ ఉన్న లవ్ స్టోరీ ఇది. సో అందరూ కనెక్ట్ అవ్వాల్సిన సినిమా. థ్యాంక్ యూ అండ్ ఐ విష్ ద ఎంటైర్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వేణాదిత్య గారు. ఫనీ సినిమాకి కూడా ఆల్ ద వెరీ బెస్ట్ అండి. అండ్ నా సాహు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం, మెగా ప్రొడ్యూసర్. గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా ఇక్కడికి వచ్చిన నా ప్రెస్ వాళ్ళకి, అట్లానే గెస్ట్కి, ఈ ఫంక్షన్ చీఫ్ గెస్ట్కి వచ్చిన రోహిత్ గారికి, టీం అందరికి కూడా ముందుగా ఆల్ ద బెస్ట్ అండి. అందరూ కొత్త వాళ్ళే కనిపిస్తున్నారు. డెఫినెట్గా ఒక డ్రీమ్స్తో దూరం వచ్చారు. ఈ మూవీ వాళ్ళ డ్రీమ్స్ అన్నీ ఫుల్ఫిల్ చేయాలి. వాళ్ళ టెక్నీషియన్స్ కానీ, అట్లానే హీరోయిన్ బాలు నాకు లైక్ మోర్ ఆఫ్ యంగర్ బ్రదర్. ఒక 10 years నుంచి తను సినిమాల్లోకి రావాలి, ఏదో ఒకటి చేయాలని బాగా తపంతో కష్టపడి పనిచేశాడు. సో తను చెప్పినట్టే ట్రైనింగ్ తీసుకున్నాడు అన్నిట్లోనూ. అండ్ ఐ థింక్ హీ ఫౌండ్ ద రైట్ స్క్రిప్ట్. ఇప్పుడు దీంట్లో మనం చూస్తుంటే ఎమోషన్స్ కానీ, కామెడీ కానీ, అట్లానే ఆల్ అదర్ లవ్ కానీ అన్నీ ఉన్నాయి. సో ఐ థింక్ తనకి అన్నీ ఎక్స్ప్లోర్ చేసే అవకాశం ఒక సినిమాతోనే వచ్చింది. ఐ థింక్ హీల్ ప్రూవ్ ఇట్ రైట్. ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. అండ్ ప్రొడ్యూసర్స్ కూడా కొత్త వాళ్ళు ఈ మూవీ సక్సెస్ అవ్వాలి అండ్ దే హ్యావ్ టు మేక్ మోర్ మూవీస్ హియర్. ఆల్ ది వెరీ బెస్ట్ టు ఎంటైర్ టీమ్ అండి. థ్యాంక్ యూ సాహు గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ ద ఈవెంట్. మరి ఆలస్యం చేయకుండా ఇప్పుడు హీరో నారా రోహిత్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా వారు అందరికీ నమస్కారం. ఒక బృందావనం దిస్ ఇస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఫీల్ గుడ్ ఫిలిం అండి. ఎందుకంటే నేను స్క్రిప్ట్ చదివాను అండ్ ఈవెన్ చూశాను. సో ఇట్ ఈస్ అ జర్నీ ఆఫ్ అ బాయ్ ఎలా ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు అనే ఒక కథ. అండ్ అలాగే ద హీరోయిన్స్ క్యారెక్టర్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఈ సినిమాలో. సో అండ్ షినోవా హెస్ డన్ అ వండర్ఫుల్ జాబ్. ఆల్ ది బెస్ట్. అండ్ మెయిన్గా టెక్నీషియన్స్ అండి ఈ సినిమాకి. ద సినిమాటోగ్రఫర్ రాజ్, అలాగే మ్యూజిక్ డైరెక్టర్ సాకేత్ అండ్ సనీ. సో they've done a wonderful job. సాంగ్స్ విన్నాను. సో ఇట్ ఈస్ వెరీ సూతింగ్ అండ్ చెవులకి చాలా హాయిగా ఉంది. సో ఈ సినిమాకి వాళ్ళకి మంచి పేరు రావాలి, అలాగే ఇంకెన్నో అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ప్రొడ్యూసర్స్ సినిమా మీద ప్యాషన్తో యూఎస్లో జాబ్ చేస్తూ వాళ్ళు పెట్టిన ఎఫర్ట్స్ కానీ సినిమాకి
హౌ దే ల్యాండెడ్ ద ఫిల్మ్ టుడే. సో మనం వాళ్ళకి ఒక అందరూ వీ నీడ్ టు గివ్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. సో వాళ్ళ ప్యాషనే ఈ సినిమా అండి, ఒక బృందావనం. అదర్వైజ్ ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఒక మంచి సినిమా తీయాలి అంటే ఒక సినిమాని నమ్మి రావాలి. సో ఇలా నమ్మి వచ్చిన ఈ ప్రొడ్యూసర్స్కి ఒక మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, బాలు. తనకి యాక్చువల్లీ ఈజ్ అ వెరీ, నాకంటే ఇంట్రోవర్ట్ యాక్చువల్గా, నేనే కొంచెం బెటర్ వాడి మీద. బట్ సత్యానంద్ గారి దగ్గరికి వెళ్ళి హీ గాట్ ట్రైన్డ్ అక్కడ. సో హీస్ వెరీ ప్యాషనేట్ అబౌట్ సినిమా. సో ఈ సినిమాలో జనరలీ యూ కెన్ కమ్ అప్ విత్ ఇలాంటి యాక్షన్ సినిమాలు రకరకాల సినిమాలతో రావచ్చు. బట్ ఈ సినిమాలో దర్ ఈస్ అ వెరీ స్మాల్ కైండ్ ఆఫ్ చిన్న చిన్న ఎమోషన్స్ ఉంటాయి. సో యాజ్ అన్ యాక్టర్ ఇఫ్ యూ కెన్ ప్లే దట్ యూ కెన్ ప్లే ఎనీథింగ్ అనేది నేను నమ్ముతాను. సో ఈ సినిమాలో తను చేసిన పర్ఫార్మెన్స్, సో హీ వోంట్ బి 100%, బట్ డెఫినెట్లీ హీ లెర్న్ విత్ ఎవ్రీ ఫిలిం. బట్ ఫస్ట్ ఫిలింకి హీ హెస్ డన్ అ వండర్ఫుల్ జాబ్. సో మీరు అందరూ తప్పకుండా May 23rd ఈ సినిమా చూడాలి. ఒక మంచి ఫీల్ గుడ్ ఫిలిం, ఒక జర్నీ ఆఫ్ అ బాయ్, హౌ హీ ట్రాన్స్ఫార్మ్స్ అనే ఒక ఐడియాలజీని విత్ లవ్ స్టోరీ అండ్ బ్యూటిఫుల్ ఎమోషన్స్ ప్లే చేశారు ఈ సినిమాలో. సో డెఫినెట్గా మీడియా వారిని కోరుకుంటున్నాను, నా సినిమాలు చాలా సపోర్ట్ చేశారు, అలాగే ఈ సినిమాని కూడా మీరు అందరూ మనస్ఫూర్తిగా సపోర్ట్ చేయాలని, ఈ సినిమాని జనాల్లోకి తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ప్లీజ్ డూ వాచ్ ద ఫిలిం ఆన్ May 23rd in theatres, and thank you. థ్యాంక్ యూ రోహిత్ గారు. రోహిత్ గారు ఇంకా బ్రేక్ లేదు కదా, బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో మేము I have another release and 1 monthలోనే, సుందరాకాండ. సో ఎస్, మేము అదే కోరుకుంటున్నాం అనమాట, మళ్ళీ ఆ గ్యాప్ రాకూడదు అని. సో థ్యాంక్ యూ సో మచ్, ట్రైలర్ అదిరింది భైరవంది. సో కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద ఫిలిం అండ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ ద ఈవెంట్. అండ్ ఇలాగే ఆల్ ద గెస్ట్, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్, మీ విలువైన సమయాన్ని కేటాయించి ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ నారా రోహిత్ గారికి, వేనాదిత్య గారికి అండ్ సాహు గారికి స్పెషల్ థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. వీ హ్యావ్ ఎ Q&A సెషన్ విత్ మీడియా. సో ఫర్ దట్ ఐ రిక్వెస్ట్ ఒక బృందావనం టీమ్ మాత్రం ప్లీజ్ స్టే బ్యాక్. అండ్ గెస్ట్లకి థ్యాంక్ యూ.